వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు డయాబెటిస్ ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈ మధ్య కాలంలో డయాబెటిస్ ఒక పెద్ద ముప్పుగా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఎలా పడితే అలా తినడం వల్ల చిన్న వయసులోనే చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయినా ఈ డయాబెటిస్ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. భారత్లో 2022 నుంచి 2025 సెప్టెంబర్ మధ్య చేసిన షుగర్ పరీక్షలను విశ్లేషించిన పరిశోధకులు డయాబెటిస్ పై నమ్మలేని నిజాల్ని బయటపెట్టారు. ఇప్పుడు ఈ విషయమే అందరినీ కలవరపెడుతోంది. ఇంతకీ అధ్యయనంలో ఏం తేలింది? అసలు షుగర్ పై పరిశోధకులు చెప్పిన షాకింగ్ విషయం ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. సాధారణంగా డయాబెటిస్ అనేది శరీరంలో ఇన్సులిన్ తగినంతగా లేకపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. అయితే ఈ వ్యాధి గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. భారత్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉండొచ్చని ఓ అధ్యయనంలో తేలింది. హెల్త్ కేర్ సంస్థ ఫార్మ్ ఈజీ ఇందుకోసం 40 లక్షల ల్యాబ్ రిపోర్ట్లను పరిశీలించింది. ఈ పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు సగం మందికి రక్తంలో అధిక చక్కెర లెవెల్స్ ఉన్నాయట. ఇలాంటి వారిలో కాలేయం, లిపిడ్, గుండె, థైరాయిడ్ల పనితీరుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలింది. 6 నెలల తర్వాత మళ్లీ పరీక్ష చేయించుకున్న వారిలో 22% మేర రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. అలాగే ఫార్మా ఈజీ సంస్థ 2022 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ మధ్య చేసిన మధుమేహ పరీక్షలను విశ్లేషించిన పరిశోధకులు ఈ మేరకు తేల్చారు. ఇక రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం ఎక్కువగా ఉన్నప్పుడు అది క్రమంగా శరీరంలోని అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. మూత్రపిండాలు, కళ్ళు, నరాలు మొదట ప్రభావితమవుతాయి. రక్తంలో అధిక గ్లూకోజ్ నరాలను బలహీనపరుస్తుంది. చేతిలో, కాళ్లలో జలధరింపు, మంట లేదా తిమ్మిరికి కారణమవుతుంది. దీర్ఘకాలికంగా అధిక చక్కెర గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా శరీరం వైద్యం సామర్థ్యం తగ్గిపోతుంది. గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. ఎక్కువ కాలం అదుపు లేకుండా వదిలేస్తే డయాబెటిక్ రెటినోపతి, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు కూడా సంభవించవచ్చు. ప్రస్తుతం డయాబెటిస్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఎలా పడితే అలా తినడం వల్ల చిన్న బారిన పడుతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే నయం కావడం చాలా కష్టమంటున్నారు నిపుణులు. కానీ జీవనశైలిలో మార్పుల ద్వారా మాత్రమే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆఫీస్ వర్క్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వినియోగం కారణంగా ఎక్కువసేపు కూర్చొని ఉంటే లేదా ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవడంతో కండరాలు గ్లూకోజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేవని నిపుణులు చెబుతున్నారు. అందుకే శారీరక శ్రమ తప్పనిసరి అంటున్నారు. ప్రతి 45 నిమిషాలకు కేవలం 10 స్క్వాట్లు చేయాలని సిఫారసు చేస్తున్నారు. ఇది కాళ్ళలోని పెద్ద కండరాల్ని యాక్టివేట్ చేస్తుందని, ఇవి రక్తం నుంచి చక్కెరను బర్న్ చేసి శక్తిగా ఉపయోగిస్తాయని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవని, నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు.
లేకపోవడం వల్ల ఇన్సులిన్ తక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. సరైన నిద్ర లేనప్పుడు శరీరంలో కార్టిసల్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందని, దీంతో రక్తంలో ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా రక్తపోటు కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు. అందుకే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని, ఇన్సులిన్ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ నిర్వహణలో మందులు, జీవనశైలి మార్పులు చాలా ముఖ్యమైనప్పటికీ ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు. అందుకే షుగర్ బాధితులు బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్ తో కూడిన ఆహారం తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుందని, రక్తంలో చక్కెర స్థాయిల్ని నెమ్మదిగా పెంచుతుందని చెబుతున్నారు. అలాగే కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే జ్యూస్లు, షుగర్ డ్రింక్స్, అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలకు మాత్రం దూరం ఉండాలని చెబుతున్నారు.